ఇవ్వలేదు. ఎవరి ఇయర్ ఇవ్వకపోయినా కూడా కనీసం మీరు పెంచేటప్పుడు ఎందుకు రాలేదు మా దగ్గరికి? మా దగ్గరికి వచ్చి చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసుకొని మీరు పెంచాల్సింది. మరి నెల రోజులు మేము కోర్టు మానుకొని ఇక్కడ ఉద్యమం చేస్తే అక్కడ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు మీ ప్లేసెస్ లో. మీరు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ వాట్ యు ఆర్ డూయింగ్, ఈవెన్ ఇన్ దిస్ యాక్ట్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ అనేది నాకు ఆన్సర్ కావాలి. ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ లోకల్ వాళ్ళనే తీసుకోవాలని ఎక్కడ లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళనే రూలే ఉంది. ఆ విధంగా ఎవరికి నచ్చిన ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ వాళ్ళకు ప్రొఫెషనల్ ఓట్స్ వేసుకోవాలని ఉంది. మరి అటువంటిప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకోవాలనేది కూడా ఎక్కడ చట్టం లేదు. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఈ యాక్ట్ గురించి తిరగండి, మీరు అన్ని బార్ అసోసియేషన్స్ తిరగండి. ఈ యాక్ట్ గురించి దీని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చెప్పండి, మీరు రెగ్యులేట్ చేయండి. ఒకవేళ అది రాంగ్ అనిపిస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఆయనే ముఖ్యమంత్రి గారిని అందరినీ కాదని, ప్రజలు కాదని, ప్రజా అభిమతాలను కాదని అంటే హేస్టీగా డెసిషన్ తీసుకోరు. ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇంతమంది న్యాయవాదుల మీద ఉంది. మరి మన సోషల్ ఇంజనీర్ల మీద కిరీటం పెట్టుకున్నాం మనం. మరి ఇంటలెక్చువల్ ఫస్ట్ ఎవరంటే అడ్వకేట్స్ ఆర్ ఇంటలెక్చువల్ పీపుల్ అంట. మరి దానికి మనం న్యాయం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలా. ఫస్ట్ నా డిమాండ్ ఏమంటే ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ స్టేట్ వైడ్ ఉన్న వాళ్ళు మీరంతా ఒక టీం అయ్యి యాక్ట్ ని సమగ్రంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేసి మీరు అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఒప్పించండి. దానికి మాకు ఏమేమి చేయాలని చెప్పేసి ప్లాన్ ఇవ్వండి. మొఫిషియల్ కోర్ట్స్కి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మీరు ఏమైనా కనెక్టివిటీలో ఉన్నారా? మీరు ఏ విషయానికన్నా మీరు బార్ ప్రెసిడెంట్తో కనెక్టివిటీ చేస్తున్నారా, కమ్యూనికేట్ చేస్తున్నారా? ఈ విధంగా చేయండి, ఇది యాక్ట్ పాస్ అయింది, మీరు ఈ రకంగా మూవ్ కాండి అని అన్ని బార్ అసోసియేషన్స్ కు మీరు ఎందుకు పంపించలేకపోతున్నారు డైరెక్షన్స్? యూనిటీ లేదు బార్ అసోసియేషన్స్ కి, ఒకదానికి యూనిటీ లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది యూనిటీ? మీరు పైన వచ్చిన వాళ్ళు మీరు పంపించండి రిజల్యూషన్ అన్ని బార్ అసోసియేషన్ కి, దే విల్ ఫాలో ఇట్. ఎవరి పెళ్లికి గంట కట్టారు. ఈ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందాని ప్రెసిడెంట్ చెప్తే నువ్వు చెప్పినట్టు నేను ఇవ్వాలి అంటాడు. ఆదాయమైనా మీరు బాయ్కాట్ చేస్తే మేము బాయ్కాట్ చేయాలంటాడు. మీరు పైన వచ్చినారు కదా బార్ కౌన్సిల్ మెంబర్స్, బార్ కౌన్సిల్ అంటే ఉంది కదా మీ కంట్రోల్లో. మేము ఎలక్షన్లు నడుపుతున్నాం, మీరు చెప్పినప్పుడు ఎలక్షన్లు నడుపుతున్నాము, మీరు చెప్పినట్టు స్టాంపులు కడుతున్నాము, మీరు చెప్పినట్లు మేము అన్నిటికీ ఫాలో అయ్యేటప్పుడు దీనిలో ఎందుకు రెస్పాండ్ కదా? మీరు ఎందుకు మనకు డైరెక్షన్స్ ఇవ్వరు? ఒక ప్లాన్ అనేది ఉండాలి కదా. వాళ్ళు ఇస్తే యూనిటీ అనేది వస్తుంది. అన్ని బార్ అసోసియేషన్లు సేఫ్ స్టెప్ తీసుకుంటారు. మనం జేఏసీ వేసుకొని హైకోర్టు అప్పుడు మనం చేసుకోలేదా ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఈ విధంగా పలానా రోజు సెంట్రల్ ఆఫీసెస్ ముట్టడి చేయండి, పలానా రోజు పోయి సెక్రటేరియట్ ముట్టడి చేయండి, పలానా రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయండి అంటే మరి అన్ని జిల్లాలో జరగలేదు ఆ కార్యక్రమాలు. మీరు పైన వచ్చి ఏం చేస్తున్నారు? గంటా రామారావు గారు అయితేనేమి, మరి అజయ్ జలసాని అజయ్ కుమార్, రాజసుందర రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రవి గారు ఏం చేస్తున్నారండి? ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ మీరు తెలియకుండా గమ్యం లేకుండా, ఒక ఐడియాస్ లేకుండా, ఒక ఆబ్జెక్ట్ ఏం చేస్తారండి? ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్లు ఏం చేస్తాం? ఎంతకాలం నెల 20 రోజులు చేస్తుంది, ఎవరైనా పట్టించుకున్నారా? ఏ బార్ కౌన్సిల్ ఎవరైనా వచ్చాడా ఇక్కడికి? చైర్మన్ వచ్చి అడ్రస్ చేశాడా? బాబు నెల రోజులు మీరు చేస్తున్నారు, మా ఫండ్స్ ఇవి, మా ఇన్కమ్ ఇది, మాకు ఇంత వస్తుంది, మేము ఇంత ఖర్చు అయింది, ఇంతమంది చచ్చిపోయినారు, ఇంతమందికి ఇచ్చినాము, ఎందుకు మీరు సేల్ పథకాలు రిలీజ్ చేయరు? ఎవరు డబ్బులు అవి? మీకు బాధ్యత లేదా? నెల 20 రోజులు స్ట్రైక్ చేసి ఎందుకు రాడండి చైర్మన్ ఇక్కడికి? ఎందుకు ఛాన్సర్ చెప్పడు? ప్రతి ఫంక్షన్ కి మేము చేరేసి ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ని గౌరవించుకుంటున్నాం. అంటే చైర్లో కూర్చోవడం ఒకటే కాదు, దానికి తగినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, రెస్పాండ్ కాండి. ఫస్ట్ ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ రియాక్ట్ కాండి, మాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి, దీని గురించి గవర్నమెంట్కి తీసుకెళ్ళండి. యాక్ట్ గురించి జరగబోయే నష్టాలేంటి, కష్టాలేంటి, దీనివల్ల ఏంటి ఇబ్బందులు వస్తాయి, ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ జ్యుడిషియరీ అనేది ఒక ఏ విధంగా దెబ్బతింటుంది, ఇంతవరకు కరప్షన్ లేనటువంటి ఒక వ్యవస్థ, ఇండిపెండెంట్ గా వ్యవహరించే ఒక వ్యవస్థ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియల్ పరిధిలో నుంచి ఈ రెవెన్యూ లిటిగేషన్ బయటకు పోవడం వలన ఏం జరగబోతుంది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ ఒప్పించండి. మీరు స్మాల్ పర్సన్స్ కాదు కదా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ అంటే, కొన్ని వేల న్యాయవాదులు మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ న్యాయవాదులు, ఆల్ కామన్ పబ్లిక్ ఇన్ ద సొసైటీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదానికి ప్రెసిడెంట్ సెక్రటరీ బాధ్యత వాళ్ళను టార్గెట్ చేస్తే వాళ్ళు ఏమీ చేయలేరు. మనం వంతు సహకారం అందించాల్సినటువంటి ఉంది. వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ ఒక బాయ్కాట్ ఒకటి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, కానీ మిగతా కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయడం లేదు. బాయ్కాట్ చేయడం ఒకటే కాదు, బాయ్కాట్ చేసేసి మన ఇళ్ళల్లో మనం కూర్చుంటాం, అది కాదు. ఏ విధంగా ప్రొటెస్ట్ గవర్నమెంట్ దృష్టికి పోతుంది, ఏ విధంగా ప్రొటెస్ట్ పబ్లిక్లోకి వెళ్తుంది, అసలు దీని గురించి ఎంతమంది ప్రజలకు తెలుస్తుంది, ఎలా ప్రజలకు ఎన్లైట్ చేయాలి, దీని గురించి ఆలోచించాలి బాధ్యత మనకి. ఎవరంతా వాళ్ళు ఈరోజు లోకేష్ గారు ఏంటన్నా నా దగ్గర వచ్చి బండి అన్నారు స్పీచ్ ఇచ్చినట్టు యాక్టివ్గా
రానైనా జనరల్ పార్టీ మీటింగ్ మాట్లాడంటే లేదు. బాయ్కాట్ చేస్తారు, అవుట్ ఆఫ్ ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక ఏం చేస్తారు, మోటార్ సైకిల్ రాయబడితే 10 మంది ఊరికి బాయ్కాట్ చేయడం వల్ల ఏం లాభం లేదు. దాన్ని బాయ్కాట్ చేయడం కాదు, దాని ప్రజలకు పోయే విధంగా కార్యాచరణ ఉండాలా. మరి అది ఏ విధంగా చేస్తారనేది చూడండి. ఎందుకంటే ఏదో మనం మాట్లాడి బాయ్కాట్ చేసి ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమీ జరగదు.